దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఇది వాగ్దానము నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. పూర్తి వచనము ఈ విధముగా ఉంది: భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇది వాగ్దానం. అయితే ఒక్కసారి మనము ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుని వాక్యపులోతుల్లోకి వెళ్ళిపోతే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Deuteronomy chapter 31 verses 6. So be strong and courageous. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి నిబ్బరము కలిగి ఉండండి. Do not be afraid and do not panic before them. వారిని గూర్చి ఎంత మాత్రము చింతపడద్దు, దిగులు పడవద్దు. For the Lord your God will personally go ahead of you. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా తను తానే బయలుదేరి వెళ్ళును. He will neither fail you nor abandon you. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు, కృంగిపోనివ్వడు, నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ఆ రోజున అలనాడు మోషే తన జీవిత కాలము ముగించమని చెప్పినప్పుడు, బాధ్యతలు యెహోషువాకి అప్పగించబడి చెప్పినప్పుడు, ఆ విధముగా యెహోషువాకి ధైర్యం చెబుతూ వారు ఏ విధముగా వాగ్దాన దేశం వెళ్ళాలి అనే విషయాలు అక్కడ మనము చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి లేఖనం చూసుకొని మనం ఎప్పుడూ కూడా ముందు వెనక చూడాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము ఈ విధంగా ప్రారంభించబడింది. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి, నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. మోషే జీవితంలో 40 మూడు 40లు మనం చూడగలుగుతున్నాం. 40 సంవత్సరాలు ఫరో రాజకుమారుడిగా, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, 40 సంవత్సరాలు గొప్ప సేవకునిగా, అంటే 80 సంవత్సరాలు ట్రైనింగ్ టెస్టింగ్ అయ్యాక మోషేని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి దేవుడు నాకు యోర్దాను దాటకూడదని చెప్పాడు. కాబట్టి నేను ఇక్కడ ఆగిపోతున్నాను కనుక నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయను. కాబట్టి యెహోషువాని అభిషేకించి ఏమంటున్నాడు? అక్కడ చెప్పబడుతున్న మాట, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. కాబట్టి యెహోషువాను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దాన్ని స్వాధీనపరచుకోవాలి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పారు. ఇది జరిగింది. అయితే ఇదే మాటలు దేవుడు యెహోషువాతో చెప్పుతూ ఏమంటున్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. యెహోషువ 1:9. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియొద్దు. నీవు నడిచి మార్గమంతలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే. ఇక్కడ ఆజ్ఞగా చెప్పుతున్నాడు. అంటే మోషే మరి చెప్పాడు కదా, ఆజ్ఞగా చూస్తున్నాడు. కనుక చాలాసార్లు మనకి ఆజ్ఞకి వాగ్దానానికి తేడా తెలియదు. ఇక్కడ ఆజ్ఞ ఎందుకు అవుతుంది? ఉదాహరణకి కృపావరాలు, అదే విధముగా ఆత్మ ఫలాలు చూస్తే రెండింటిలో విశ్వాసం కనబడుతుంది. కారణం ఏంటంటే విశ్వాసము అనేది ఇటు కృపావరంలోనూ ఉంది, ఆత్మ ఫలములోనూ ఉంది. కనుక ఈ రోజున చాలా మంది ఆనాడు ఆ వాక్యము యెహోషువాకి చెప్పబడుతున్నప్పటికీ ఈనాడు ఈ వాక్యము మనతో ఎలా మాట్లాడుతుంది? ఇది మనము నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు
ప్రభునందు ప్రియులరా, ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకు. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము, నాడు యెహోషువకు చెప్పబడిన వాగ్దానము ఈ రోజు మన జీవితాల్లో ఏ విధంగా ప్రతిబింబింపచేస్తుంది. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? దేవుని గుణగణాలు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మనం ఏం చేస్తున్నాం? ఈ వాక్యం తీసుకుంటాం, నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. కరెక్టే. నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరిగి లేస్తాడు. మరి యేసు ప్రభువారు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే, చాలాసార్లు మన జీవితంలో ఎగ్జాంపుల్కి ఎలక్ట్రిక్ ట్రైన్ ఉందనుకోండి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్కి వచ్చేటప్పటికి ఈ మధ్యలో మరి అటువైపు బిల్డింగ్ వేరే, ఇటువైపు బిల్డింగ్ వేరే, కనుక ఇక్కడ కనెక్షన్ ఉండదు అనుకోండి సపోజ్. మరి ఎలక్ట్రిక్ ట్రైన్ ఎలా వచ్చేస్తుంది? ఆల్రెడీ అది మోషన్లో ఉంది కనుక ఆ మధ్యలో విద్యుత్తు కట్ అయినా కూడా అది యాక్షన్లో ఉంది కనుక స్పీడ్లో వచ్చేస్తుంది. అదే విధముగా, అంటే ఒక ఉదాహరణ, ఎప్పుడైతే దేవుడు నీతో కూడా ఉన్నాడో అదే ఆశీర్వాదం. దేవుడు నిన్ను విడిచిపెట్టడము లేకపోతే దేవునికి దూరం చేసేది పాపం. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, కానీ పాపము వలన దేవునికి నువ్వు దూరం అవుతావు. అయితే ఎప్పుడైతే నీవు తిరిగి పశ్చాత్తాపం పొందుతావో దేవుడు నిన్ను తిరిగి చేర్చుకునేవాడుగా ఉన్నాడు. కనుక ఆల్రెడీ పదే నేర్పిస్తున్నాను. సిన్ అంటే పాపము, జడ్జ్మెంట్ అంటే తీర్పు. ఈ పాపము, దాని వలన తీర్పు, ఆ తర్వాత మళ్ళా కాల్ టు రిపెంటెన్స్, నీవు పశ్చాత్తాపం పొందడానికి, తర్వాత ప్రామిస్ టు రిస్టోరేషన్, నిన్ను తిరిగి కట్టడానికి. అయితే ఇక్కడ మనము ప్రస్తుతము మనకి ఎలా ఉపయోగపడుతుంది? చాలాసార్లు మన పరిస్థితులను చూసి అలసిపోయే వారంగా, కొందరిని చూసి బెదిరిపోయే వారంగా, ఆ పరిస్థితులు ఇంక మనము వెళ్ళలేము అన్నట్లుగా కృంగిపోతాం. కారణం ఏంటంటే ఆ మనుషుల మాటలు, ముఖ్యంగా మాటలు ఎలాగ గాయాలు చేసేస్తాయంటే మనం ఏమనము, కానీ వీళ్ళు ఏం చేసేస్తున్నారు? ఈ మెసేజ్ అక్కడికి, ఆ మెసేజ్ ఇక్కడికి, అంటే రెండింటి మధ్యలో అగిపులు తీసేసే వాళ్ళు ఎవరో కాదు, మనుషులే. నేను అలాగే అనుకున్నాను, కానీ ఆ వైరము కలగ చేసేవాడు మనుషులే. ఇట్లాంటి మాటలు వినాల్సి వస్తాయంటే ఇంక వీళ్ళని చూడకూడదు అని అంతగా మనం దిగాలైపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తూ ఉంటాడు? నేను నిన్ను తీసుకుని వెళ్తాను, నేను నీకు వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను అంటూ ఉంటాడు. కానీ మనుషులముగా మనము ఆ వచ్చేసిన మాటలు, ఆ చేసేసిన చేతలు ఎలా ఉంటుంది అంటే పరిస్థితులు తట్టుకోలేనంతగా కృంగిపోయే విధానంలో, ఏ రీతిని వెళ్ళాలో కూడా తెలియక, ఏ విధముగా స్తుతించాలో కూడా తెలియక చతికిల పడిపోతాం. అయితే ఇప్పుడు ఇక్కడ నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఎప్పుడు దేవుడు వస్తాడు, ఎప్పుడు విడిచిపెడతాడు అని మనము చూసినప్పుడు, ఇక్కడ మనము నిర్గమకాండము 33వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన నీ ప్రజలు, ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రజలు బయలుదేరి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసిన నీ సంతానమునకు ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వెళ్ళండి. నేను నీకు ముందుగా దూతను పంపి, అంటే దూతను పంపుతాను అంటున్నాడు. తర్వాత మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. అంటే దేవుడు విధేయత చూపించే వారికి, ఆయన చిత్తానికి లోబడే వారితో ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళు అవిధేయత చూపించారో, దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టక తమ సొంత ఇష్టాన్ని జరిగించేవారు. మన జీవితంలో చాలాసార్లు నన్ను ఏమడుగుతారంటే, ఇప్పుడు వచ్చిన సమస్యను చూసి ఎందుకయ్య గారు ఇలా జరిగింది, నేను ఎంత అర్థం చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఎందుకయ్య గారు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకయ్య గారు దేవుడు ఎలా చేసేశాడు? ఒక్క మాట చెప్తాను, బాధపడటమే.
సంవత్సరం క్రితం వీళ్ళు నాకు ఫోన్లు చేశారు, పదే పదే ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేయించుకున్నారు, అయ్యగారు అక్కామా జరిగిందంటారు, మళ్ళా సంవత్సరం కనబడరు, కానుక ఇవ్వరు, ప్రార్థన చేయించుకుని అక్కామా పడిందని కృతజ్ఞత చెప్పరు, ఏమీ చెప్పరు. సంవత్సరం తర్వాత నేను గుర్తొస్తాను, అయ్యగారు ఎందుకు అయ్యగారు దేవుడు నాకే ఇలా చేస్తున్నాడు, నేనేమనుకుంటాను చెప్పండి. అవునమ్మో అసలు ఆహా అంటే ఎందుకు, నువ్వు ఈ సంవత్సరం అంతా అక్కమ అయిపోయింది, సంఘానికి రాలా, కనీసం అయ్యగారు ప్రార్థన చేశారు, కానుక ఇవ్వాల, కనీసం అయ్యగారు అక్కమ పడింది నేను బాగున్నాను మీరు బాగున్నారా అని పలకరింపండి, మరి ఈరోజు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చానా అని నేను అంటే సేవకుడిని ఎందుకు అవుతాను, అలాగెందుకు అడుగుతాను అంటే చాలాసార్లు దేవుణ్ణి వాడుకునే వాళ్ళముగా ఉన్నాం కానీ వేడుకునే వాళ్ళముగా లేము. కష్టం వచ్చినప్పుడు ఆయన కావాలి అంటాము, ఇష్టమైనప్పుడు ఆయన్ని వదిలేసి ఇష్టమైన వైపుకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను మీతో కూడా రాను. ఎందుకని, ఏ రోజు కూడా ఆయన్ని వాళ్ళు లక్ష్య పెట్టినట్లు మనం ఇక్కడ కనబడటం లేదు. కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే సొలొమోనుకి కూడా దావీదు పదే పదే ఏం చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా ఈ మందిరపు పని ముగించు వరకు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి సువార్తికుని పనిచేయము, శ్రమపడము అని చెప్తూ సమయమందు అసమయమందు సువార్త ప్రకటించుము అని చెప్పుతూ ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త కూడా ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు కనుక ధనాపేక్ష ఎంత మాత్రము కలిగి ఉండకుడి. అంటే మనము ఏదైతే దేవునికి ఆయాసకరమైన మార్గం వైపు వెళ్తామో ఆయన నిన్ను విడిచిపెట్టలా, కానీ ఆయన నీతో ఉండలేడు. కారణము, ఆకాను చిన్న వస్త్రం తీసుకున్నాడు, మీకు తెలుసా, ఎరికో గోడలు కూల్ని, కానీ ఆ చిన్న వస్త్రం వలన చిన్న ఊరు అనే పట్టణాన్ని వారు జయించలేక అనేక మంది చనిపోయారు. చాలాసార్లు మనం మనుషులతో పాటు వెళ్ళిపోయే వాళ్ళముగా ఉన్నాం, కానీ నాతో దేవుడు ఉన్నాడా లేదా, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడా అంటే నీతో 1000 మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ 100లో ఒక్కడు శత్రువైనా వాడిని చంపేస్తాడు. కారణం ఏంటంటే ఆ యొక్క 1000 మంది స్నేహితులు ముఖ్యం కాదు, ఒక శత్రువే ముఖ్యం, వాడిని చంపేస్తాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, సంఘానికి ఎంతో మంది వస్తారు, కానీ నిజంగా దేనికి వస్తున్నాం చెప్పండి? దేవుని దగ్గరికి అనుకున్న పని జరుగుతుంది, ఏదో దేవుడు మేలు చేస్తాడనే కదా. నిజంగా దేవుణ్ణి వెతకడానికి వస్తున్నామా, దేవుని చిత్తాన్ని ఎరగడానికి వస్తున్నామా, మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అర్థం చేసుకోవడానికి వస్తున్నాం? ఎప్పుడు నా బిడ్డలు అంటున్నాం, కానీ నేనేం నేర్పిస్తున్నానంటే, ప్రభువా నీవిచ్చిన నీ బిడ్డలు నీవు ఇచ్చావు నాకు, వారు నీ బిడ్డలు నువ్వు నాకు ఇచ్చావు కనుక నీ చిత్తంలో నడిపించు, నేను తండ్రిని, నేను ఎంతవరకు అంటే మన ప్రార్థన ఎప్పుడు దేవుణ్ణి లక్ష్య పెట్టేదిగా ఉండాలి, దేవుణ్ణి హెచ్చించేదిగా ఉండాలి. ఒకానొక దినమున న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం, అక్కడ గిద్యోనుకి దేవుని దూత ప్రత్యక్షమై యెహోవా నీకు తోడై ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటాడు. అప్పుడు వెంటనే మన యొక్క గిద్యోను ఏమడుగుతాడు, చిత్తము నా ఎలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల మాకు ఇలా ఎందుకు జరుగుతుంది, మమ్మల్ని ఎందుకు దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు అని అడుగుతున్నాడు. కనుక మనము వెంటనే మనకు తెలిసింది అడిగే వారముగా ఉన్నాం. మనకు కలిగిన గాయము, మనకు కలిగిన కష్టము, మనకు కలిగిన ప్రతి విధమైన నష్టము ఇదే చెప్పే వారముగా ఉన్నాం. కానీ ఆ గాయము ఎందుకు కలిగింది, ఆ నష్టము ఎందుకు దేవుడు అంగీకరించాడు, మనుషుల్ని ఎందుకు దూరం చేశాడు అంటే దేవుని హృదయానికి మనము ఏమి చేస్తే దగ్గర అవుతామో ఇది ఆలోచించు. మరి దేవుడు నన్ను విడువడు ఎడబాయడు అని కోట్ చేస్తున్నావే, స్టేటస్ పెడుతున్నావే, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, ఆయన విడువడు ఎడబాయడు, ఎందుకంటే ఆయన అంతా వ్యాపించి ఉన్నవాడు, కానీ నువ్వు ఆయన్ని వదిలిపెట్టేసావే. ఏమన్నా చెప్పితే అయ్యగారు నా కష్టం దేవునికి తెలీదా అంటే నువ్వు నీ డబ్బుని ముందు పెడుతున్నావు, నీ కష్టాన్ని ముందు పెడుతున్నావు, నీ శ్రమని ముందు పెడుతున్నావు, నీకు తెలియకుండానే
నీకు నువ్వు నీ సమస్యనే ముందు పెట్టుకుని నీ బిడ్డలనే ముందు పెట్టుకుని చూస్తున్నావు, కానీ దేవుణ్ణి ముందు పెట్టట్లేదు. దేవుణ్ణి హెచ్చించలేకపోతున్నావు. దేవునితో నీవు సమాధానం పడలేకపోతున్నావు. మరి ఆయన నీతో ఎలా వస్తాడు? ఇలా చెప్తే మీకు బాధగా అనిపిస్తుంది. ఏం చెప్పాను? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిసీవ్ దిస్. ఎలా చెప్పగలనమ్మా? నువ్వు పొందుకోవాలి అంటే అడుగుడి ఇవ్వబడు. మొదట అడగాలి, నీకు ఇవ్వబడుతుంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. నువ్వు చేసిందే నీకు చేయబడుతుంది. కనుక ఇక్కడ దేవుడు ఏ రోజు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మరి మోషే ఏమన్నాడు? నిర్గమకాండము ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళి 5వ అధ్యాయం చెప్పినప్పుడు యెహోవా ఎవడు అని చెప్పి ఫరో అన్నప్పుడు అక్కడ వారిని బహుగా శ్రమ పెట్టినప్పుడు దేవుని దగ్గరికి మోషే వెళ్ళి, నువ్వు రాలేదు, నువ్వు చెప్పింది ఏది చేయలేదంటే ఇక్కడ నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలుతో ఎలాగు చెప్పము, నేనే యెహోవాను, నాతో నిన్నటి దినమునంతా చెప్పింది, నేను నీ దేవుడనైన యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కాదా? ఈరోజు నీకు చెప్పుతున్న వాగ్దానము, నేనే నీ దేవుడైన యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కాదా? ఒక మాట చెప్పనండి. ఒక ఆయన చెబుతూ, పెద్ద భాస్టర్ గారు ఒక ఆయన చెబుతూ, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడు ముగ్గురు కలిసి సృష్టి చేశారు, ఆయన ఆకారాన్ని ఇచ్చాడు, అంతేగాని ఎర్రచున్ని వేసుకుని ఏమన్నా అర్థం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేనికి నిర్వచనము? ఆయన ఎవరినో పొగిడేస్తున్నట్టు అలా కాదండి. ఆయన బయలుపరుస్తాడు. అమ్మా, నువ్వు ఇలా దుఃఖంలో ఉన్నావురా అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తాడు. అది సత్యము. ఆ ఎదుటివారి వేదన బయలుపరుస్తాడు. అక్కడ దేవుడు సృష్టిని చేసిన ఆత్మ అలా అల్లాడుతున్నా నిరాకారంగా శూన్యం ఉంది. దేవుడు పలికిన తర్వాత మాత్రమే కార్యం చేయాలి. దేవుడు పలికాడు. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు జీసస్. ఆ యొక్క మాట, ఆ యొక్క వాక్కు, ఆ యొక్క వచనమే యేసుక్రీస్తు. అంటే ప్రభువునందు ప్రియులారా, మనము వాక్యమును ఎందుకు మీకు వివరిస్తున్నాను? దేవుని గుణగణాలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వముల నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. కాబట్టి దేవుడి ప్రణాళిక ఉంది. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. కాబట్టి నువ్వు నేను దేవుణ్ణి ఎరుగునట్లుగా కొన్ని కష్టాలు మన జీవితంలో వస్తాయి, కొన్ని సమస్యలు మన జీవితంలో వస్తాయి. ఆ సమస్యల నుంచి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ సమస్యలు ఎటువంటివైనా, ఉదాహరణకి మీకా 2:13, ప్రాకారములు పడగొట్టువాడు అంటే అడ్డుగోడల మధ్యలో వచ్చేస్తాయి, 10 మంది వచ్చేస్తారు, రెచ్చగొట్టేస్తారు. మామూలుగా మనం తగ్గేదే లేదు. అరే, తల వంచుకుని తల దించుకుని చనిపోయిన యేసు క్రీస్తు ప్రభుల వారిని నువ్వు ప్రకటిస్తున్నావు, సిలువ వేయబడిన యేసు క్రీస్తుని నువ్వు ప్రకటిస్తున్నావు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథం 45:2, నేను నీకు ముందుగా పోచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. అంటే దేవుడు నీ పక్షాన ఆ యొక్క కార్యాలు ఎందుకు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. అంటే నీవు నేను దేవుణ్ణి ఎరగడం కొరకు, దేవుని తెలుసుకోవడం కొరకు కొన్ని విషయాలు. ఇది మరి యెషయా గ్రంథము 43:1 ఏమన్నాడు? యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించి. అంటే సృష్టించిన వాడు యాకోబు, అయితే నిర్మించబడిన వాడు ఇశ్రాయేలు. దేవుడు నిన్ను యాకోబుగా పుట్టినప్పటికీ, మోసగాడు అయినప్పటికీ, మడిమను పట్టుకున్నవాడవై నీవు ఇశ్రాయేలుగా, అంటే ఏ మడిమ మీద ఆ శాపము, ఆ సర్పము కొడుతుందో ఆ మడిమను పట్టుకుని వచ్చిన యాకోబు ఇశ్రాయేలు, ఆ మడిమను పట్టుకున్న సైతాన్ని చెత్తగా తొక్కేవాడిగా దేవుడు నిర్మించాడు, దేవుడు తయారు చేశాడు.
ఎంతగా యాకోబుని తల్లి కొంగు చాటు బిడ్డగా నిన్ను నన్ను తయారు చేస్తాడు. ఆయన నీకు నాకు తోడుగా ఉంటాడు. అందుకనే ఈ యాకోబుతో ఏమని చెప్తున్నాడు వెళ్లే ముందు ఇక్కడ వాక్యాలు చదివితే, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము భయపడకము భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎలాగా? జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి రావు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు, నేనే నీకు దేవుడు. అంటే దేవుడు తను దేవుడుగా ప్రత్యక్షం అవ్వాలని ఆ విధముగా. ఎందుకని? ఆదికాండము 28వ అధ్యాయము మనము చూసి ముగించుకుంటే, ఇక్కడ యాకోబు ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడో, ఒక రాత్రి పూట ఒక రాయిని తీసుకొని పెట్టుకున్నాడో, అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను, ఈ స్థలము నీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడు? నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు తిరిగి మరలా ఈ దేశమునకు రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఇదే మాట దావీదుకు చెప్పాడు. ఇదే మాట ఈరోజు నీకు చెప్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన చిత్తం లేకుండా మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఏ రోజునైతే ఇంకొక నెల ఆరంభమైంది కదా, ఈ సంవత్సరం అంతా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన ఆయన ఉన్నాడా లేదో చూసుకుంటూ ఉండాలి. ఉదయం లేసి, ప్రభా గుడ్ మార్నింగ్ రాజా, నువ్వు ఉన్నావా? ప్రభా ఊరుకో ప్రభా, వదిలేస్తే నేను చచ్చిపోతాను ప్రభా, నువ్వు లేకుండా ఎలా బ్రతకాలను ప్రభా. మరి అలా నువ్వు ఎప్పుడైతే పాడతావో, అన్ని విషయాల్లో ఎప్పుడైతే ఆయన్నే హెచ్చిస్తావో, ఏమంటావు ప్రభా ఇప్పుడు ఏం చెప్పు. మన జీవితం అంటే ఏం కాదు, మనం తీసుకునే నిర్ణయాలే. ఎప్పుడైతే మనము ఆ విధముగా దేవుణ్ణే పెనవేసుకుంటామో, ఉన్నావా ప్రభా, ప్రభా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, పెట్టుకోయ్యా ఏసయ్యా, ఏం చేస్తాను ప్రభా, పాపలం ప్రభా, కాఫీ తాగాలని పెట్టుకుని కాఫీ తాగితే వదిలేస్తావు ఏంటి ప్రభా, ఏం ప్రభా, ప్రభా ప్లీజ్ ప్రభా. ఎప్పుడైతే మనము దేవునికి ప్రియమైన వారుగా ఉంటామో, దేవునికి ఇష్టమైన వారుగా ఉంటామో, సమస్తము సాధ్యము. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యముగా నీ కృప కలిగిన హస్తానికి, కనికరము కలిగిన హస్తానికి, ప్రేమ కలిగిన హస్తానికి మా జీవితాలు మీకు ఇస్తూ, నీవు లేకుండా మేమేమి చేయలేమని, నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమని, నీవే సమస్తమై ఉన్నావని ఒక్కొక్కరిని యేసునామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఆమేన్.